నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో డిసెంబర్ 20న బచ్చల మల్లి సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. సో సినిమా గురించి మాట్లాడడానికి ఈ బ్యూటిఫుల్ యాక్టర్స్ అమృత అయ్యార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ అమృత. Hi, హౌ ఆర్ యూ? I'm good. Thank you. How are you? ఐఎమ్ గుడ్. యాజ్ యూజువల్ యు ఆర్ లుకింగ్ గార్జియస్. Thank you. యా. సో బచ్చల మల్లి 20న రిలీజ్ అవ్వబోతుంది. టీజర్ చూసాము. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మీ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ మూవీ? సో బచ్చల మళ్ళీ మీరు టీజర్ చూసారు అండ్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? బచ్చల మల్లి అనే ఒక క్యారెక్టర్ నరేష్ గారు ప్లేస్ అ వెరీ అగ్రెసివ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఇక్కడ చూస్తే నేను వెరీ సాఫ్ట్ ఇన్నసెంట్ యట్ ఆఫ్టర్ పాయింట్ షీ బికమ్ స్ట్రాంగ్. సో ఏంటంటే ఒక పర్సన్ ఇంత అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఎలా మారుతారు, దేని గురించి మారుతారు అన్నది ఈ మూవీ. అండ్ ఈ మూవీ సపోజ్ ఎక్కడైనా ఆడియన్స్కి ఎక్కడైనా ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది, ఈ విషయంలో కనెక్ట్ అవుతుంది అని మేమందరూ నమ్ముతాము. సో యా, దట్స్ అబౌట్ బచ్చల మల్లి. ఓకే. అండ్ వాట్ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్? మీరు ఇప్పటివరకు చేసిన సినిమాస్లో మ్యాథ్స్ కొంచెం సైలెంట్గా ఇన్నోసెంట్గా ఉండే రోల్సే మీరు చూస్ చేసుకుంటారు. ఇప్పటివరకు మేము మిమ్మల్ని అలాగే చూసాము. యాక్చువల్లీ చూస్ చేయలేదండి, అది అట్లా వస్తుంది. అంటే మీ ఫేస్ లోనే అది కనిపించేస్తుంది. లైక్ వెరీ ఇన్నోసెంట్ అండ్ చాలా సైలెంట్ గా, కూల్ గా, కామ్ గా కనిపిస్తున్నారు. అందుకే మేబీ మీకు అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? మేబీ, ఐ డోంట్ నో. నేను కూడా అదే క్వశ్చన్ నేనే ఎందుకు సాఫ్ట్, like not like I want to do something which is very but also strong roles or maybe city subjects also, but it's fine. I think akkade andru connect avutunnaru ante I don't know what to do, but somewhere వాళ్ళకి నచ్చుతుంది. even the movie ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ ఎక్కడో ఈ క్యారెక్టర్కి నేనే కరెక్ట్గా ఉంటాను అన్నది. ఎస్పెషలీ సుబ్బు గారు అయితే హీఈస్ లైక్ మీరే అండి చేయాలి, నేను అసలు వేరే ఆప్షన్ కూడా నేను చూడలేదు, వేరే ఆప్షన్ థింక్ కూడా చేయలేదు, మీరే చేయాలి. సో అన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, లైక్ మేబీ సమ్వేర్ ఆయన కనెక్ట్ అయ్యింది అంటే ఎక్కడో ఆడియన్స్ కూడా నేను కనెక్ట్ అవుతాను అని నమ్ముతున్నాను. సో మేబీ దట్స్ వెరీ బట్ ఐమ్ ఓపెన్ టు అదర్ కైండ్ ఆఫ్. నేను చూస్ చేయలేదు, మీరు చెప్పినట్టు చూస్ అయితే అసలు లేదు. ఐ చూస్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్, బట్ ఇదే కావాలని నేను చేయలేదు. బట్ ఐ వుడ్ ఆల్సో వాంట్ టు డూ డిఫరెంట్ రోల్స్, సిటీ అమ్మాయి లాగా ఆర్ ఎనీ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. ఓకే. సో సుబ్బు గారు మీ దగ్గరకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఎన్ని సెట్టింగ్స్లో ఓకే చేశారు? సో యాక్చువల్లీ మేము ఫోన్లోనే, బికాజ్ నేను హైదరాబాద్ నుంచి లేదు, సో ఫోన్లోనే విన్నాను. ఆల్మోస్ట్ నేను ఫోన్లోనే విన్న స్క్రిప్ట్స్ అన్నీ ఓకే అయింది అండ్ అదే కొంచెం వర్కౌట్ అయింది ఏమో. సో దాన్ డైరెక్ట్ నరేషన్, బట్ డైరెక్ట్ నరేషన్ డెఫినెట్లీ వెన్ ఐ కమ్ టు హైదరాబాద్ టు ఆల్మోస్ట్ సైన్ ద ప్రాజెక్ట్, ఐ సిట్, మళ్ళీ నేను వింటాను, మళ్ళీ నా క్యారెక్టర్ గురించి డౌట్స్ అడుగుతాను. ఇలా చేస్తే ఇలా జరిగితే ఆర్ అవుట్ఫిట్స్ ఆర్ లుక్స్ ఎలా చేయాలని. సో లాట్ ఆఫ్ హోంవర్క్ ఇన్ మై మైండ్ ఆల్సో ఐ డూ. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యు ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ యువర్ క్యారెక్టర్. అసలు చాలా పర్టికులర్గా ఉంటారు, అవుట్ఫిట్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు. ఎవ్రీ ఆర్టిస్ట్ పర్టికులర్. అంటే ఇప్పుడు మీరు నరేషన్ చెప్పినప్పుడు మీరు యూ విల్ స్టార్ట్ ఎలా చెప్తే ఊహించుకుంటారు అంటారు కదా, లైక్ యూ ఫీల్ ద ఇమాజిన్ చేస్తారు. సో అలా అన్నప్పుడు యూ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ ఇట్స్ లైక్ యూఆర్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్. సో ఇట్స్ నాట్ లైక్ పర్టిక్యులర్ అబౌట్ ఇట్, ఇట్స్ పర్టిక్యులర్ కన్నా యూఆర్ పుట్టింగ్ యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ యువర్ క్యారెక్టర్. మేమ్ డైరెక్టర్ ఆల్సో విల్ పుట్, బట్ యువర్ కాంట్రిబ్యూషన్ ఆల్సో విల్ బీ దేర్. సో మై కాంట్రిబ్యూషన్ ఇస్ లైక్ ఎంత ఇంకా ఎలివేట్ చేద్దాం ఈ క్యారెక్టర్ని, ఇంకా బెటర్ ఎలా చేద్దాం అన్నది నా ఉద్దేశం అంతే. ఓకే. సో మీకు ఎప్పుడు తెలిసింది ఈ సినిమాలో అల్లరి నరేష్ గారు హీరోగా చేస్తున్నారు అని? ముందే, ఫస్ట్ నుంచి. ఇక్కడ అందరూ ఫస్ట్ హీరో గారిని సెలెక్ట్ చేసిన తర్వాతనే మిగిలినది అన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అల్లరి నరేష్ గారు హీరో అని తెలిసి ఐ వాజ్ హ్యాపీ. హీ ఈస్ వర్సటైల్ యాక్టర్, ఐ థింక్ ఎవ్రీవన్ నోస్. అండ్ చాలా కామెడీ చేస్తారు, బట్ కామెడీ చేస్తున్న ఒక ఆర్టిస్ట్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అన్నప్పుడు
ఓకే మేబీ సమ్వేర్ హీ ఆల్సో వాంట్స్ టు డూ అ చేంజ్ కదా, స్టోరీ వైజ్ క్యారెక్టర్ వైజ్ ఆయన కూడా కొంచెం చేంజెస్ ఇస్తున్నారు అన్నప్పుడు దెన్ మేబీ ఏదో ఒకటి ఉంది, దట్స్ వై హీఈస్ ఆల్సో వెరీ అట్రాక్టెడ్ టు దిస్ స్క్రిప్ట్ అనేసింది నాకు. సో ఆ చేంజ్ ఓవర్ చూసినప్పుడు మేబీ నేను కూడా కొంచెం దానికి కాంట్రిబ్యూట్ చేయాలి టు ద క్యారెక్టర్ టు ద మూవీ అనేసింది. సో ఇప్పటి వరకు మీ దగ్గర ఇప్పటి వరకు వచ్చిన స్క్రిప్ట్స్ చూసుకుంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మీకు తగ్గట్టుగానే క్యారెక్టర్స్ వస్తున్నాయి. అంటే కొంచెం ఛాలెంజింగ్ రోల్స్ కానీ లేకపోతే యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉన్న రోల్స్ కానీ అలా ఏమి రాలేదా? ఒకవేళ వచ్చినా కూడా రిజెక్ట్ చేశారా? చేసే నేను యాక్చువల్లీ వెరీ రేర్ టు రిజెక్ట్ మూవీ, అంతా నాకు ధైర్యం ఉందా అని తెలీదు. బికాజ్ నాకు వచ్చిన మూవీ ఆఫ్టర్ మై ఫస్ట్ మూవీ ఆర్ ఆఫ్టర్ రెడ్ మూవీ వచ్చిన అన్ని మూవీస్ ఆర్ లైక్ ఆల్ నైస్ big movies. So anta I don't have the thing to say no sometimes, but action movies aithe raaledu. Like you said, andru nato vachinappudu paltur ammai gaani traditional ammai or innocent soft atlane vastundi. So actions movie or something comedy movie or something like a period movie also I would like to explore. Okay, lady oriented stories alantivi kuda emi mee దగ్గరికి రాలేదా? See, lady oriented అన్నది ఇప్పుడు అలా ఇట్స్ నాట్ అబౌట్ లేడీ ఓరియంటెడ్ ఆర్ ఫీమేల్ ఓరియంటెడ్, ఇట్స్ నాట్ లైక్, ఇట్స్ అబౌట్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్ మెయిన్గా ఉంది అన్నప్పుడు అలా కూడా వస్తుంది నాకు. సో ఐ వుడ్ జనరలీ నాట్ కాల్ ఇట్ అ ఫీమేల్ ఓరియంటెడ్ ఆర్ వెరీ హీరో సెంట్రిక్ మూవీ. ఇట్స్ అబౌట్ అ క్యారెక్టర్, దే ఆర్ టెల్లింగ్ యూ అ స్టోరీ, అంతే. ఓకే, అంటే సో ఇప్పటివరకు మీ దగ్గరకు వచ్చిన ప్రతి స్టోరీ యాక్సెప్ట్ చేసి సినిమా చేశారా? రిజెక్ట్ చేసిన ఒకటి కూడా లేవా? అట్లా ఏం లేదు. మేబీ వెరీ ఫ్యూ ఐమ్ ట్రైంగ్ టు సే, లైక్ చాలా ఫ్యూ. ఎక్కడో నేను మేబీ ఇవన్నీ లైక్ ఎక్కడో నేను కనెక్ట్ అవ్వలేదు ఏమో అన్నది వచ్చింది, లైక్ టూ వెరీ 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 ఫ్యూ. అంటే ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు వాట్ యు సీ, ఏం చూస్తారు, ఎలా ఉండాలి అని చూస్తారు? ద కనెక్ట్ ఉండాలి అంతే. నేను విన్నప్పుడు ఆ క్యారెక్టర్కి ఆ కనెక్ట్ ఉందా, ఆ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా, యూనో సమ్వేర్ సాటిస్ఫైయింగ్గా ఉండాలి. దట్ క్యారెక్టర్ షుడ్ బి, ఐ మీన్ ఐ ఆల్మోస్ట్ దేర్. సో చేసిన మొత్తం ఫస్ట్ మూవీ నుంచి ఐ ఫీల్ సమ్వేర్ ఐ బ్లెస్ టు గెట్ క్యారెక్టర్స్ వేర్ ఇట్ ఈస్ ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది, యూనో సమ్వేర్ ఇట్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్ టు ద స్టోరీ అన్నట్టు. సో అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ ఇట్లాంటి స్టోరీ చెయ్యాలి అని ఉంది నాకు, అలా ఏమైనా ఉన్నాయా? అదే చెప్పాను కదా, లైక్ సంథింగ్ లైక్ కామెడీ మూవీ, ఎంటర్టైన్ చేయాలి బేసిక్లీ కదా. ఎవ్రీ వన్ కమ్స్ టు థియేటర్స్ మూవీ చూడడానికి, అందరూ ఒక ఫీల్ గుడ్ లాగా మూవీ చూసిన తర్వాత దే షుడ్ ఫీల్ నైస్. ఆ 2.5 hours స్పెండ్ చేసి వస్తున్నారు, వాళ్ళు వెళ్ళినప్పుడు దే హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. ఎంటర్టైన్ చేయాలి, కామెడీ యూనో నవ్వుతూ వెళ్ళాలి బయట. నాకు అలాంటిది చాలా ఇష్టం. లైక్ యూనో ఎనీ సార్ట్ ఆఫ్ లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డాన్స్ ఆర్ ఇట్ ఈస్ కామెడీ ఆర్ ఇట్ ఈస్ సమ్ పీరియడ్ మూవీ, నాకు అది చాలా ఇష్టం. వెన్ ఐ సా పొన్నియిన్ సెల్వన్ ఆల్సో ఇట్స్ అబౌట్ తంజావూర్లో ఉన్న, నాకు అది చాలా ఇష్టం. లైక్ యూనో రియలీ ఉన్నారా అక్కడ, అప్పుడప్పుడు ఎలా ఉన్నారు అన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో అంటే మీరు చూడడానికి చాలా కామ్గా కూల్గా ఉన్నారు, కామెడీ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం అని అంటున్నారు కాబట్టి యూజువల్లీ అసలు మీరు ఎలా ఉంటారు? కామెడీ నార్మల్గా ఇప్పుడు ఆన్ సెట్స్ లో కాకపోయినా నార్మల్గా మీకు బాగా ఫన్, ఐ మీన్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దే ఆర్ ఆల్సో. ఇప్పుడు మీరందరూ నాతో ఇప్పుడు కామెడీగా ఆర్ చాలా జోవియల్గా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను. if you're like very, if your mood depends on my mood. So ఇప్పుడు మీరు చాలా రిజర్వ్డ్ గా ఉన్నారంటే నేను చాలా ఓకే మేబీ ఐ షుడెంట్ డిస్టర్బ్ దెమ్ అలా ఉంటుంది, మేబీ ఐ షుడెంట్ డిస్టర్బ్ దెమ్ అలా ఉంటుంది. అండ్ సో ఐ ఆల్సో బీ క్వైట్. ఇప్పుడు మీరు చాలా జోవియల్గా ఉంటే నేను చాలా హ్యాపీగా చాలా కామెడీ చేస్తూ ఉంటాను. సో ఇట్ డిపెండ్స్. సో ఐ ఫీల్ ఈవెన్ ఇఫ్ యూర్ డూయింగ్ అ కామెడీ మూవీ ఐఎమ్ షూర్ ద టీమ్ విల్ ఆల్సో బీ ఫన్ కదా, ఫన్గా ఉంటారు. అందువల్లే వాళ్ళు కామెడీ మూవీ ట్రై చేస్తారు. సో ఐ థింక్ మనం కామెడీ చేసినప్పుడు టీంతో పాటు అలాగే ఉంటుంది. ఓకే,
అంటే హీరోయిన్స్ కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటారు, Yeah. లేకపోతే వాళ్ళకి వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. అలా మీరేమైనా పెట్టుకున్నారా? ఇలాంటి క్యారెక్టర్ గ్లామరస్ రూల్స్ చేయకూడదు, లేకపోతే ఇలా ట్రెడిషనల్గా ఉన్న రూల్సే చేయాలి. రూల్స్, ఇట్స్ నాట్ లైక్ అ రూల్ ఆర్ సంథింగ్. కంఫర్టబుల్ అని ఒకటి ఉంటుంది కదా, Yes. కంఫర్ట్ ఏదైనా ఒకటి. సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్స్ నాట్ కంఫర్టబుల్ దెన్ ఐ వుడెంట్ డూ ఇట్ అంతే. Okay. బట్ ఐ ఫీల్ నౌ యూ హ్యావ్ టు యాజ్ అన్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఎలా అంటే మనం వాటర్ లాగా ఉండాలి. ఇప్పుడు బాటిల్లో వేస్తే యూ హ్యావ్ టు మోల్డ్ ఇన్ టు దాట్. ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ టు వెసల్ ఆల్సో యూ షుడ్ మోల్డ్ ఇన్ టు దట్. సో ఐ ఫీల్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎలాగైనా యూ హ్యావ్ టు ఇమోట్ అండ్ ఏదైనా ట్రై చేయాలి. బట్ సమ్వేర్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ వేర్ యూర్ నాట్ కంఫర్టబుల్ అట్ ఆల్, దెన్ మేబీ దట్స్ ఇట్. ఇట్స్ లైక్ జస్ట్ అ వెరీ స్మాల్ లైన్, దట్స్ ఇట్. అండ్ ఈ సినిమా హనుమాన్కి ముందు ఈ సినిమాకి సైన్ చేశారా, లేకపోతే హనుమాన్ తర్వాత ఈ సినిమాకి సైన్ చేశారా? నో, హనుమాన్ ఆల్మోస్ట్ లాస్ట్ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు సైన్ చేసిన మూవీ. సో అప్పుడు ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చింది. యా, హనుమాన్ we were shooting for almost 2 years. సో అంటే నాట్ కంటిన్యూస్లీ కదా, సో ఒకటి ఉంటుంది అండ్ దెన్ ఏదైనా చేంజెస్ ఉంటాయి, దెన్ అగైన్ వీల్ కమ్ బ్యాక్ రీషూట్ ఇట్ ఆర్ కీప్. సో అప్పుడు మధ్య ఆల్మోస్ట్ లాస్ట్ స్కెడ్యూల్లో వచ్చిన మూవీ ఇది. సో ఫినిష్ చేసిన లైక్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ అప్పుడు ఐ సెడ్ ఓకే ఫర్ దిస్. యా. సో హనుమాన్ ఎలా వచ్చింది మీ దగ్గరికి? ప్రశాంత్ వర్మ మీ దగ్గరికి ఎలా తీసుకొచ్చారు ఆ స్టోరీ? I just got a call from the team నుంచి ఒక కాల్ వచ్చింది saying that Prashant Garu is doing a movie. It was not a pan India movie that time. It was Hanuman Telugu movie straight. అప్పుడు then Skype meeting లో ప్రశాంత్ గారుతో I had a story narration and అప్పుడే నాకు చాలా నచ్చింది. ఆబ్వియస్లీ హూ విల్ నాట్ లైక్ దట్. సో యా, అలా వచ్చింది అండ్ వీ స్పోక్ అబౌట్ ఆల్ ద లాజిస్టిక్స్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ఆ సినిమాతో మీరు పాన్ ఇండియా మొత్తం తెలిసిపోయారు. ఇప్పుడు మీరు ఒక పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయారు కదా. సో హౌ డస్ ఇట్ ఫీల్? ఎలా అనిపిస్తుంది? ఫీల్స్ హ్యాపీ. అంటే అట్ ది ఎండ్ మనం కావాల్సింది ఒక రికగ్నిషన్, ఒక అప్రిసియేషన్. సో అది మూవీకి వచ్చింది, అందరికీ వచ్చింది, మా ఫుల్ టీమ్కి వచ్చింది అన్నప్పుడు హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. ఐ థింక్ 2 years ఆఫ్ వెయిట్ అండ్ 2 years ఆఫ్ వర్క్ మేమందరూ దాని గురించి వెయిట్ చేసాము. అండ్ పాన్ ఇండియా అలాగే జరిగింది, ఫ్లోలో జరిగింది అనమాట. సో యా. సో అలాగే ఇప్పుడు హనుమాన్ 2 కూడా రాబోతుంది కదా. సో దాని గురించి అందరూ అడుగుతున్నారు, దాని గురించి చెప్పడానికి నాకేం లేదు. ప్రశాంత్ గారు. ఓకే ఓకే. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? సేమ్ ఇలానేనా? హనుమాన్ 2లో అసలు ఏమి చెప్పకూడదు. ఓకే ఓకే ఓకే. సో మీరు ఖాళీగా ఉన్నప్పుడు యూజువల్లీ ఏం చేస్తూ ఉంటారు? I do a lot of things. I work out, I go for dance. If not, I try out different classes. Like డేకి ఎన్ని అవర్స్ వర్కౌట్ చేస్తారు? 1.5 hours. సో మీరు ముందు నుంచి స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి ఐ ఆల్సో ప్లే బాస్కెట్బాల్. సో ఖాళీగా ఉన్నప్పుడు ఐ గో ప్లే బాస్కెట్బాల్ ఆల్సో. బికాజ్ అది చాలా నాకు చిన్నప్పటి నుంచే అది చాలా యాక్టివ్గా ఉండే ఒక థింగ్ దట్ ఐ డూ. సో ఐ ఆల్వేస్ వాంట్ టు కీప్ ఇట్. సో ఖాళీగా ఉన్నప్పుడు ట్రావెల్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ I saw you in Instagram. I forgot about that. Yes, ఖాళీగా ఉన్నప్పుడు ట్రావెల్. So what is your favorite place to travel? I think my sister's home. She stays in US. Yeah. నేను యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్గా వెళ్ళాను అండ్ ఆఫ్టర్ సీయింగ్ దట్ హోల్ కమ్యూనిటీ చాలా ప్లెజెంట్గా, నో ట్రాఫిక్ సౌండ్ అండ్ చాలా కామ్గా ఉంది. సో ఐ ఫెల్ నైస్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ అండ్ కమింగ్. ఓకే ఓకే. మీకు బిగిన్లో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? బిగిన్లోనా? యా, అగైన్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ద టీమ్, అట్లీ సార్ ఆఫీస్ నుంచి, దట్ అట్లీ సార్ ఇలా ఒక మూవీ చేస్తున్నారు, సో హీ వాంట్స్ టు మీట్ యూ ఫస్ట్. సో మీట్ చేసినప్పుడు he said, you shouldn't first reveal about this project. We are going to do a project. If you're interested, we'll do. I was like, sir, who will not be interested in your project? అంటే పర్టికులర్గా మీరు స్పోర్ట్స్లో ఉన్నారు కాబట్టి ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని తీసుకున్నారా అలా అనుకోవచ్చా?
అలా కూడా అనుకోవచ్చు. యా Ah. బికాజ్ సార్ బిఫోర్ న్యూ దట్ ఐ వాజ్ ఇంటూ స్పోర్ట్స్ అండ్ ప్రొఫైల్ కూడా చూసుంటారు నా ఇన్స్టాగ్రామ్లో. I would have posted something on my sport. వెంటనే కాల్ చేసి he said you are in the team. ఓకే Yeah. ఓకే. సో మీరు 2012లో వచ్చినట్టున్నారు కదా ఇండస్ట్రీకి? No, Ah. అంత ఎర్లీ అంత లేదు. లేదు. Okay. బట్ ఇన్ గూగుల్ ఇట్స్ షోయింగ్ 2012. No. No. Actually, it's a wrong thing that's happening in Google. నేను అది ఎలా I don't know technically how to do this thing to go and correct it. 12 లేదు, I don't remember because నేను ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాను that I had a two-way road that ఈ రోడ్లో వెళ్ళాలా ఈ రోడ్లో వెళ్ళాలా అని నా లైఫ్లో. సో I was actually in a road where నేను కార్పొరేట్ వరల్డ్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. But I was also partially doing this movie thing, like a short film, ad films, ఇవన్నీ చేస్తా. When you came, ఏ ఇయర్ లో వచ్చారు ఇండస్ట్రీకి? I think it was 15. Yeah, Okay. yeah, something like 15, that. 16. Yeah, maybe that time. Yeah. అప్పుడు Okay. సో అప్పుడు ఐ డోంట్ నో ఇట్లా చేసినప్పుడు ఐ ఫీల్ పీపుల్ థింక్ దట్ ఐవ్ కమ్ బిఫోర్ దట్. సో ఓకే ఓకే ఓకే. అసలు అంటే హీరోయిన్ అవ్వాలన్న ఆలోచన మీద మీ పేరెంట్స్ దా? అసలు పేరెంట్స్ కి అయితే అస్సలు లేదు. ఓకే ఓకే. Yeah, సో yeah, యు yeah. టుక్ యువర్ డెసిషన్. Yeah, I took Okay. my decision. నేను ఐ వాజ్ డూయింగ్ దిస్ బికాజ్ నా ఫ్రెండ్ మోడలింగ్ లో ఉంది అమ్మాయి. సో Oh. అమ్మాయి వచ్చి నాతో యూ కెన్ కమ్ అండ్ డూ దీస్ యాడ్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఆల్ దిస్. షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ద థింగ్ అప్పుడు, లైక్ ఐ థింక్ 5 years back షార్ట్ ఫిలిమ్స్ వర్ అ థింగ్ వేర్ ఫ్రమ్ దేర్ ఎవ్రీవన్ విల్ స్టార్ట్ దేర్ కెరియర్. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. బట్ అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వేర్ లైక్ థింగ్ వేర్ ఒక స్టార్ట్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆర్ అవునవును చాలా పీపుల్ ఫ్రమ్ క్రియేటివ్ వరల్డ్ టు ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అప్పుడు అమ్మాయి చెప్పింది ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ గర్ల్ ఓన్లీ. షీ లైక్ కమ్ నో ఇట్స్ ఓకే అన్నప్పుడు సరే ట్రై చేస్తానని ట్రై చేసా. సో అలా డెవలప్ అయింది. ఓకే. మరి ఈ ఆపర్చునిటీ వెన్ యూ డిడ్ దిస్ ఫిలిం బిగిల్ ఏ ఇయర్? ఐ థింక్ 2019. Yes. Yeah. ఓకే ఓకే. సో మీకేమైనా ఆ సినిమాలో మెమరీస్ ఏమైనా ఉన్నాయా? బికాజ్ మీరు చాలా క్లోజ్ గా యాక్ట్ చేశారు విజయ్ గారితో. Everything, I think, for me, because I like Vijay sir from the beginning, and I like Atlee sir's movies also. Mundu Teri Gani, Raja Rani Gani, it was very nice. ఓకే. సో అంటే మీరు ఆయన చిన్నప్పటి నుంచి చూసి పెరిగి ఉంటారు కాబట్టి ఆయన సినిమాలు చూసి పెరిగి ఉంటారు every కాబట్టి day was like a blessing to see him work. Every day to see him itself was nice. So Okay. yeah, even Anayan ma'am also, ఓకే the entire team, Vivek sir, comedian. We as a family we all like him so much. So వాళ్ళందరితో చేయడం was a whole package of memories. ఓకే. Yeah. మీరు సినిమాలు చూస్తారా యూజువల్లీ? సినిమాలు of course, తెలుగు సినిమాలు చూస్తారా? of course. తెలుగులో I'm a రీసెంట్ గా ఏ cinema సినిమా lover. చూసారు? Lucky Bhaskar. లక్కీ భాస్కర్. ఓ వెరీ నైస్. Yeah. ఎలా అనిపించింది మీకు ఆ సినిమా? చాలా బాగా. ఓకే. రీసెంట్ గా పుష్ప రిలీజ్ అయింది. Yeah, I'm going today. I came to Hyderabad today. I always wanted to watch a movie. పుష్ప సినిమా హైదరాబాద్ లోనే చూడాలి. Yeah, because 1 కూడా ఇక్కడే చూసాను. సో 2 Okay. కూడా ఇక్కడే చూడాలని ఈ రోజే ప్రమోషన్ స్టార్ట్ చేసాం కాబట్టి I want to watch it సో today. మీ ఖాళీ టైం చూసుకొని వెళ్తారు. ఓకే ఓకే. సో December 20th మూవీ రిలీజ్ అవబోతుంది. సో యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? Definitely, of course. ఎందుకంటే at the end I've come here for there to promote the movie. December 20th క్రిస్మస్ ముందు ఒక మంచి మూవీ. మేబీ ఇన్ యువర్ లైఫ్ యూ మైట్ ఫీల్ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్స్. సో మేబీ వస్తే చాలా బాగా అనిపిస్తుంది ఎలా ఉంటుంది అని ఆడియన్స్ చెప్తే విల్ బీ వెరీ హ్యాపీ. Yeah. మీరు తెలుగు చాలా చాలా బాగా Thank you. మాట్లాడుతున్నారు. సో ఇంత తక్కువ టైంలో తెలుగు ఎంత బాగా నేర్చుకున్నారు. ఇట్ వాస్ వెరీ నైస్. ఇంకా Yeah. నేర్చుకోవాలి. మీరు చాలా బాగా నేర్చుకుంటాను. మాట్లాడుతుంది. ఇంకా నేర్చుకోవడానికి కూడా ఏం లేదు. యా. సో నైస్ టు మీట్ యూ. మీకు Same. మంచి సక్సెస్ రావాలి అండ్ మీరు Thank ఇంకా you so మంచి much. మంచి సినిమాలు చేయాలి. Thank you. సో విల్ మీట్ ఇన్ అగైన్. ఎప్పుడు మళ్ళీ మళ్ళీ I'll tell you. ఇంకేమేమి ఉన్నాయి మీ సినిమాలు అప్కమింగ్ మూవీస్? వస్తుంది స్లోగా వస్తుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో Thank you. మచ్.